शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरिमा धुरीणाः फणितयः मधुक्षीरद्राक्षा मधुरिमा धुरीणाः फणितयः। हर हर शंभो गिरिजाबन्धो हर हर शंभो शिव शिव शंकर भूतपते गिरिशमहापज्जलधेरस्मान् जलधेरस्मान् उद्धर दीनकृपा जलधे उद्धर कृपा जलधे। शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा। काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते श्री गुरो पाहि मां परमदयाळो पाहि मां शृंगेरि जगद्गुरो पाहि मां भारती तीर्थ पाहि मां विधुशेखर भारती पाहि मां शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा। दशरथ नंदन दशरथ नंदन दशरथ नंदन दाशरथे दशरथ नंदन दशरथ नंदन नंदन दाशरथे दशरथ नंदन दशरथ नंदन दशरथ नंदन दाशरथे दशरथ नंदन दशरथ नंदन नंदन दाशरथे। राजा राम जय राजा राम जय सीताराम राजा राम जय राजा राम जय सीता राजा राम जय राजा राम जय सीताराम राजा राम जय राजा राम जय सीताराम राम 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 राजा राम जय सीताराम राम जय सीताराम राम जय सीताराम राम जय सीताराम।
విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి. విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞానిధిం కరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి. విజ్ఞానహేతుం విమలాయతాక్షం ఘనం స్ఫైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి. విశ్వేశ్వరం రామమహం భజామి. రాజా రామచంద్ర భగవానికి, గౌరీ శంకర భగవానికి, జగదంబ విశ్వపాలిని శారదా మాతాకి, జగద్గురు సార్వభౌమ శ్రీ శంకరాచార్య భగవానికి, దక్షిణాంనాయ పీఠాధీశ్వర శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి, తత్కరకమల సంజాత విధుశేఖర భారతీ స్వామికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. కృతః పంచదినై సేతుః శతయోజనముత్తమః తృతీయేన తథా చాహ్న యోజనాన్యేకవింశతిః చతుర్థేన తథా చాహ్న ద్వావింశతిరితి శ్రుతం పంచమేన త్రయోవింశతు యోజనానాం శతం త్వితి. పరమ పవిత్రమైన శ్రీ శారదా క్షేత్రంలో జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో వాల్మీకి విరచిత ఆనంద రామాయణ సప్తాహ కార్యక్రమాల్లోని 3వ నాటి సాయంకాల సభలో ప్రవేశిస్తున్న మనందరినీ శ్రీమద్ రాజా రామచంద్రుడు రక్షించుగాక. ప్రొద్దటి కథా ప్రవచనంలో రామచంద్రుడు సీతాదేవి యొక్క జాడను తెలుసుకొని లంకానగరానికి వెళ్ళాలి, 100 యోజనాల విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటాలి అనంటే ఏ విధమైన విఘ్నాలు రాకుండా ఉండడానికి గణపతిని నవగ్రహాలను పూజించి కాశీ నుండి తీసుకువచ్చినటువంటి విశ్వనాథుణ్ణి స్థాపించాలి అని శివలింగాన్ని దెమ్మని ఆంజనేయ స్వామిని పంపడం. ఆంజనేయుడు కాశీను చూడగానే కాశీలో ముహూర్తాన్ని దాటేంత వరకు అక్కడే ఉండడం వలన ఇసుకతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగినది అనే కథను విన్నాం. అనేక పురాణాల్లో, అనేక ఇతిహాసాల్లో కథలన్నీ వస్తూ ఉంటాయి. సీతాదేవి తయారు చేసినటువంటి సైకత లింగాన్ని రాముడు ప్రతిష్ఠించినాడు అని స్కంద పురాణంలో, సేతు మహాత్మ్యాన్ని తెలియజేసేటువంటి కథలో ఉన్నది. ఆ కథను చూస్తే రాముడు తిరిగి ప్రయాణమై వచ్చే సమయంలో సీతాదేవితో కూడుకొని రామేశ్వరంలో శివుని యొక్క ప్రతిష్ఠ చేసినాడు అని ఉన్నది. ఆనంద రామాయణంలో మాత్రము వెళ్ళే సమయంలో తనకు ఆరాధ్యమూర్తి ప్రభు అయినటువంటి శివుణ్ణి స్మరించి ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి వాడని నేను వెళ్ళాలి అని సంకల్పించి శివలింగాన్ని స్థాపించి ప్రయాణాన్ని కొనసాగించినాడు అని. కల్పభేదాన్ని అనుసరించి కథాభేదం ఉంటుంది. ఇందులో యుక్తాయుక్తాలను గురించినటువంటి విచారణ చేస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం కంటే మహాత్ములు వాళ్ళు రచించినటువంటి కథలను వింటూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవడం ఉత్తమమైనటువంటి పక్షం. చివరికి శంకరుడు ప్రాదుర్భవించినాడు లింగంలో నుండి. రామునితో అన్నాడు, తప్పకుండా నీ యాత్ర విజయం అవుతుంది, దశానను యొక్క సంహారం చేస్తావు, నీవు తిరిగి మళ్ళీ సీతాదేవితో కూడుకున్నటువంటి వాడవి రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తావయ్యా అని ఆ శివలింగంలోనే అదృశ్యమైపోయినాడు. అగస్త్యుడు ఏ కాశీక్షేత్రాన్ని వదిలిపెట్టి
దక్షిణ దేశానికి వచ్చి ఉన్నాడో, మళ్ళీ కాశీకి వెళితే వింధ్యుడు లేస్తాడు. వింధ్యుడు లేస్తే సూర్యుని యొక్క గమనాగమనాలు ఆగిపోతాయి, దేవతలకు ఇబ్బంది అవుతుంది, దేశాలన్నీ కూడా కష్టాన్ని అనుభవిస్తాయి అని భావించి ఉత్తర దేశమైనటువంటి కాశీ క్షేత్రానికి వెళ్లకుండా ఉన్నప్పటికీ అగస్త్యుడిని అనుగ్రహించే నిమిత్తమై రామునికి అటువంటి సంకల్పాన్ని కలిగేట్టుగా చేసి విశ్వనాథుడు ఈ రామేశ్వరానికి వచ్చి ఆ శివలింగంలో తాను సాక్షాత్కరించినాడు. అగస్త్యుడు చాలా సంతోషపడ్డాడు. ఇక్కడ ఒక చర్చ జరిగినది. కొంతమంది మహాత్ములు చెప్తారు, ఏ దేవాలయాన్ని ఎవరు నిర్మిస్తారో నిర్మించినటువంటి వారి పేరును పెట్టాలి అని ఒక శాస్త్రం ఉన్నది, ఆగమ శాస్త్రంలో ఈ మాట ఉన్నది. రాముడి సమీపానికి వెళ్ళి నీవు లింగాన్ని ప్రతిష్ఠించినావు కదా, ఈ లింగానికి ఏం పెడుతున్నావయ్యా నీవు పేరు అని అడిగినారు. అంటే రాముడు అన్నాడు, రామేశ్వర లింగం అయ్యా ఇది, రాముడనైనా నేను పెట్టినటువంటి లింగము కావున రామేశ్వర లింగం. ఈ రామేశ్వర లింగం అంటే మాకు అర్థం కాలేదు, అర్థమయ్యేట్టుగా చెప్పండి అన్నారు. అప్పుడు రామచంద్రుడు ఏమన్నాడు అంటే, సంస్కృత భాషలో సమాసములు ఉన్నాయి, అందులో రాముడు రామేశ్వరలింగం అనే పేరుకు షష్ఠీ తత్పురుష సమాసాన్ని చెప్పినాడు. రామస్య ఈశ్వర రామేశ్వర, ఆ లింగము కాబట్టి దీన్ని రామేశ్వరలింగము అన్నాడు. రామునికి ఈశ్వరుడు, ఈశ్వర అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే నియామకుడు అని అర్థం. రాముణ్ణి కూడా ఈ పని చేయి ఈ పని చేయకు అని నియమించేటువంటి వాడు ఎవరు అనంటే శంకరుడు, కైలాసాధిపతి. అందుకని ఈ లింగానికి రామేశ్వరలింగం, రామునికి నియామకుడైనటువంటి వాడు ఈయన. వీళ్ళు ఊరుకుంటే సరిపోయేది కదా, శివుని సమీపానికి వెళ్ళి రాముడు ఈ విధంగా అర్థం చెప్తున్నాడయ్యా, ఈ రామేశ్వరం అనే పదమునకు రామునికి ఈశ్వరుడు అనేటువంటిది సరైనదేనా అని అడిగినారు శంకరుణ్ణి. అడిగితే అప్పుడు శంకరుడు ఏమన్నాడు అనంటే, రాముడు ఈశ్వరుడుగా గలవాడు ఎవడో వాడు అంటే శంకరునికి రాముడు ఈశ్వరుడు అని అర్థం. ఏతావత శివుని యొక్క అభిప్రాయంలో రాముడు శంకరునికి ఈశ్వరుడు. రామ ఈశ్వర యస్య సహ బహువ్రీహి సమాసం చెప్పినాడు. వీళ్లకు మరి రాముడు చెప్పింది కరెక్టా లేకపోతే శంకరుడు చెప్పినది సరైనదా తెలుసుకోవాలి. ఋషుల దగ్గరికి వచ్చి అడిగినారు, అయ్యా అసలు నిజమైనటువంటి అర్థాన్ని ఏం చెప్పుకోవాలి, రామునికి ఈశ్వరుడా, రాముడు ఈశ్వరుడు గలగాడువడో వాడా అని అర్థం చెప్పుకోవాలన్నానంటే ఈ ఋషులు అన్నారు, రామశ్చ ఈశ్వరశ్చ ద్వంద్వ సమాసాన్ని చెప్పినారు. ద్వంద్వ సమానం రెండిటికి ప్రాధాన్యతనిచ్చేటువంటిది. చకార బహుళో ద్వంద్వ, రాముడు ఈశ్వరుడు కాగలిగినటువంటి లింగము కాబట్టి దీన్ని రామేశ్వరము అని అంటారు అని సమాధానం చెప్పినారట. అందరూ సంతోషపడ్డారు. ఏతావత కాశీ విశ్వనాథుని యొక్క దర్శనం ఎవరికి కాదో దక్షిణ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్లకు నేను మీ సమీపానికి వస్తున్నాను అన్నట్టుగా ఆ కాశీ విశ్వనాథుడే ఇక్కడికి వచ్చి రామేశ్వరుని యొక్క లింగంలో తాను తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శింపజేసినాడు. ఈ రామేశ్వర లింగం ఏదైతే ఉన్నదో ఇది శివకేశవుల యొక్క అభేదాన్ని తెలియపరిచేటువంటి శివలింగమై లోకంలో అలరారుతూ ఉన్నదే పార్వతి. శంకరుడు పార్వతీదేవికి సేతౌ రామేశ్వరస్యైవ దేవి దేవాలయే శుభే దిశ్యాగ్నేయామగస్తీశం ఈశాన్యాం గంధమాదనం వర్తేతే అద్యాపి ద్వే లింగే కశ్చిజ్జానాతి వానవ. ఈ రామేశ్వరంలో అగస్త్యుల వారు తాను కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఆంజనేయ స్వామి తీసుకువచ్చినటువంటి లింగం ఒకటి ప్రతిష్ఠింపబడ్డది. అసలు రామేశ్వరానికి వెళ్ళిన వాళ్ళంతా కూడా రామేశ్వరుని జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకొని వెళుతూ ఉంటారు. కానీ నేను చెప్పిన ఈ లింగాలను చూస్తారో చూరరో నాకు సందేహంగానే ఉన్నది. కశ్చిజ్జానాతి వానవ అని ఈ విధమైనటువంటి మాటలు అన్నాడు. తర్వాత సేతువు యొక్క నిర్మాణం ప్రారంభమైనది. సముద్రుడు ఏం చెప్పినాడు, నలునికి శాపం ఉన్నది,
ఏ రాళ్ళు నీళ్లలో వేసినా అవి తేలుతూ ఉంటాయి. శాలిగ్రామ శిలను వేయడం వలన ఆయనకు ఆ శాపాన్ని ఇచ్చినాడు ఒక ఋషీశ్వరుడు. 5 రోజులలో 100 యోజనాల విస్తీర్ణమైనటువంటి ఆ లంకా సముద్రానికి సేతువు యొక్క నిర్మాణం జరిగినది. మొదటి రోజున 14 యోజనాలు, రెండవ రోజున 20 యోజనములు, మూడవ రోజున 21 యోజనములు, నాలుగవ రోజున 22 యోజనాలు, ఐదవ రోజున 23 యోజనాలు ఈ విధంగా నిర్మాణం చేస్తూ విస్తృతో 12 ప్రోక్తో యోజనాని దృశన్మయః ఏవం బబంధ సేతుం సనలో వానర సత్తమః. నలుని యొక్క ఆధ్వర్యంలో ఈ సేతు యొక్క నిర్మాణం జరిగినది. శంకరుడు సేతు యొక్క విషయం రాగానే పార్వతీదేవితో అంటున్నాడు, ఏ మజ్జంతి నిమజ్జయంతి చ పరాంతే ప్రస్తరా దుస్తరే వార్ధౌ ఏన తరంతి వానరభటాన్ సంతారయేత్పి చ నైతే గ్రావగుణా నవారిధిగుణా నో వానరాణాంగుణాః శ్రీమద్దాశరథేః ప్రతాపమహిమా సోయం సముజృంభతే. అడవుల్లో ఉన్నటువంటి రాళ్లన్నీ తీసుకువచ్చి వానరులు ఈ సముద్రంలో వేస్తూ ఉన్నారు. కొంతమంది అన్నారు, అబ్బా వానరులు కష్టపడితే కదా వారధి యొక్క నిర్మాణం జరిగినది. ఇంకొంతమంది ఏమన్నారు అంటే, కాదు కాదు, నలుని యొక్క ఆధ్వర్యంలో నీళ్లలో సముద్రానికి సంబంధించినటువంటి వారధి నిర్మాణమైనది, అందుకని నలుడు ఇంత గొప్పవాడు కొంతమంది అన్నారు. లేదయ్యా, సముద్రుడు ఆయనకు సహాయం చేసినాడు, అవకాశం ఇస్తూ ఉన్న కొద్దీ ఈ సేతువు యొక్క నిర్మాణం జరిగినది, అందుకని సముద్రుడిదే గొప్పతనం అని కొంతమంది అన్నారు. శంకరా, మరి నీవు చెప్పవయ్యా ఎవరిది గొప్పతనము అని అంటే ఆయన అంటాడు, శ్రీమద్దాశరథే ప్రతాప మహిమ. ఇదంతా కూడా దాశరథి అయినటువంటి శ్రీ రామచంద్రుని యొక్క ప్రతాప మహిమనే తప్ప కోతులది కాదు, ఈ రాళ్లది కాదు, నీళ్లపైన తేలిపోతుండడం వల్ల ఈ రాళ్లది కాదు, నలునిది అంతకన్నా కాదు అని ఈ విధంగా శంకరుడు తన అభిప్రాయాన్ని చెప్పుకున్నాడు. దాశరథి అయినటువంటి రామచంద్రుని యొక్క మహిమనే ఇదంతా కూడా. ఓ సందర్భంలో ఓ కవీశ్వరుడు చమత్కారం చేస్తాడు. అందరూ రామనామాంకితమైనటువంటి రాళ్లను వేస్తూ ఉన్నారు. వేస్తూ ఉంటే రామచంద్రునికి కూడా నా కార్యనిమిత్తమై వీళ్ళంతా ఇంత సహాయం చేస్తున్నప్పుడు నా పనికి నేను ఇంత సహాయం చేసుకోకపోతే ఎట్లా ఉంటుంది అని భావించి ఓ రాయిని తీసుకొని వేసినాడు. వేయగానే బుడుంగున మునిగిపోయినది. అటు ఇటు చూసినాడు, ఎవ్వరూ నవ్వలేదు. కానీ ఎవరు నవ్వకూడదో వాడే నవ్వుతున్నాడు. వాడెవరు? ఆంజనేయ స్వామి. హనుమంతుడిని పిలిచి, ఏమిరా, నేను ఒకటి అడుగుతాను చెప్పు, మీరందరూ రాళ్ళు వేస్తుంటే మునగడం లేదు, నేను వేస్తే ఎందుకు మునిగిపోయినది అని అంటే ఆంజనేయ స్వామి అన్నాడు, నీవే అన్నావు కదా స్వామి, రామనామాంకితం చేసి రాళ్లను నీళ్లలో వేయమని. రాముడనైనా నేనే వేస్తే రాయి ఎందుకు మునిగిపోయినది అని నేను అడుగుతూ ఉంటే నన్ను ఈ విధంగా సమాధానం చెప్తావేమిట్రా అనంటే, మీరు ఏమనుకోనంటే ఒక సలహా ఇస్తాను మీకు, మీరు కూడా రాయిని వేసే సమయంలో రామనామాంకితం చేసి వేయండి అని ఒక పెద్ద రాయిని తీసుకువచ్చి ఇచ్చినాడు. శ్రీరామ అని వేసినాడు. వేయగానే అది మునిగిపోవడానికి బదులు తేలుతూ ఉన్నది. అప్పుడు ఆంజనేయ స్వామి 2 చేతులు జోడించి, స్వామి చూసినావా, నీకన్నా నీ నామం ఎంత గొప్పనది. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ సీతా. తేనైవ జగ్ముః కపయః యోజనానాం శతం ధృతం, ఆరుహ్య మారుతిం రామో లక్ష్మణోప్యంగదం తథా. 100 యోజనాల సముద్రానికి సేతు నిర్మాణం జరిగిపోయినది. కానీ ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం వెళ్ళాలి అంటే నడక, అది సాధ్యమవుతుందా? అంత దూరం నడవాలి అంటే రామచంద్రునికి కాళ్లకు నొప్పులు కావా? అందుకని ఏం చేసినాడు, ఆరుహ్య మారుతిం రామ లక్ష్మణోపి అంగదం తథా. అంగదుడు లక్ష్మణుని ఎత్తుకున్నాడు.
ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడిని ఎత్తుకున్నటువంటి వాడై ప్రయాణమే వెళుతున్నారు. అందరూ వానరాలు చుట్టూ మూగినటువంటి వాళ్ళు ఈ రామలక్ష్మణులకు జయ జయధ్వనాలు చేస్తూ ఉన్నారు. ఇంతలో లంకానగరం రానే వచ్చినది. శ్రీరామచంద్రుడు అవతలి తీరంలో ఉన్నప్పుడు సుగ్రీవునితో మాట్లాడుతూ ఉండగా రావణాసుడు పంపినటువంటి ఒక చిలుక వచ్చినది కదా. ఏమన్నది ఆ చిలుక? సుగ్రీవా, నీకెందుకురా విరోధము? రావణాసునితో విరోధం రావణితో ఉన్నది కానీ నీతో కాదు కదా, అందుకని నువ్వు కిష్కిందకు వెళ్ళిపో అనగానే కోతులందరూ పట్టుకున్నారు. రాముడు ఆ చిలుకను తీసి దగ్గర పెట్టుకున్నాడు. ఆ చిలుక అట్లానే ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీరాముడు ఏం చేసినాడు? ముక్తహాసశుకో గత్వా దశాననం. ఇక్కడ జరిగిన వృత్తాంతమంతా నువ్వు చూసినావు కదా ఏ చిలుక, చూసినది చూసినట్టుగా మీ రావణాసునికి చెప్పుపో అని పంపించినాడు. ఆ చిలుక వెళ్ళి రావణాసునికి విషయమంతా చెప్పేసినది పూసగుచ్చినట్టుగా. వానరాలు రాళ్లను తీసుకువచ్చి 100 యోజనాల విస్తీర్ణమైనటువంటి సముద్రానికి సేతు నిర్మాణం చేసి లోపలికి ప్రయాణమై వచ్చినారయ్యా అనే ఈ మాటను వినగానే ధిక్కృత్య వై ముహు దూతై గేహాద్ బహి కృత్వా రామసేనాం యలోకయతు. ఒక్కసారి హుంకరించినాడు. హింకరించి సింహాసనంపై నుండి లేచినటువంటి వాడి సౌధం పైకి వెళ్ళి కిటికీ తలుపులు తీసి రాముని యొక్క సైన్యాన్ని చూసినాడు, వానర సైన్యాన్ని. అంత విశాలమైనటువంటి సైన్యాన్ని చూడగానే ఆశ్చర్యచకితుడైపోయినాడు. ఎక్కడ వెళ్ళినారు నా పరిచారకులంతా కూడా? లోపలికి ఏ విధంగా వీళ్లకు ప్రవేశం కలిగినది? ఎన్నో రకాలైనటువంటి సందేహాలుగానే ఉండిపోయినాయి పార్వతి. ఇది జరిగిపోయిన తర్వాత ఆలోచనలో పడ్డాడు. శ్రీరామునితో యుద్ధం చేయవలసి వస్తే ఏ విధంగా చేయాలి? సమావేశాన్ని ఏర్పాటు చేసినాడు. రాక్షసులందరినీ కూడా ఎవరెవరు రామునితో యుద్ధం చేయాలి అదంతా వ్యూహాలపైన వ్యూహాలు పన్నుతున్నాడు ఇక్కడ. ఇంతలో శ్రీరాముడు అంగదుణ్ణి పంపించినాడు. అంగద రాయబారం. అంగదుడు వస్తే సభా ప్రాంగణంలో కూర్చోవడానికి అవకాశం ఇవ్వలేదు, నిలబడి ఉన్నాడు. వచ్చినటువంటి అంగదుడు ఏమన్నాడు అనంటే, రామం నారాయణం విద్ధి విద్వేషం త్యజ రాఘవే యత్పాద పోతమాశ్రిత్య జ్ఞానినో భవసాగరంతరంతి. హే శ్రీరామచంద్రునితో విరోధాన్ని వదిలిపెట్టవయ్యా నీవు. రాముడంటే ఎవరో తెలుసునా? సాక్షాన్ నారాయణమూర్తి అని తెలుసుకోవయ్యా. ఆయన పైన వైరభావాన్ని వదిలిపెట్టి ఆయన చరణాలను కనుక ఒకవేళ నీవు ఆశ్రయించినావనుకో, విజ్ఞానఘన సంపన్నులైనటువంటి ఏ మహానుభావులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయన పాదాలను ఆశ్రయించే సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటినారయ్యా. అందుకని నీవు రాముణ్ణి ఒక మానవునిగా మాత్రము గుర్తించకు. అతో రామో నమానుష. లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో వాళ్ళనందరినీ కూడా ఉద్ధరించి జ్ఞానాన్ని ఉపదేశం చేసినటువంటి వాడి భయంకరమైనటువంటి దుఃఖాలతో కూడుకున్నటువంటి ఈ సంసారాన్ని వదిలింపజేసి అందరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటి ప్రభువయ్యా అనే మనుష్యమాత్రుడు అని అనుకుంటున్నావా? నీ కులానికి కౌశల్యం కావాలి. నీ కులంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కుశలులుగా ఉండాలి అనంటే, అందరూ క్షేమంగా ఉండాలి అనంటే నా మాటను మాత్రం నీవు పెడచె వినబెట్టకయ్యా అన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాలైనటువంటి బోధలు చేసినాడు అంగదుడు. కానీ ఏ మాటను వినడు. ఆవేశానికి వచ్చినాడు. కోపానికి వచ్చినటువంటి వాడి సంహారం చేయడానికి పోయినాడు అంగదుడిని. గట్టిగా మాట్లాడుతూ ఏమన్నాడు అనంటే, కైలాసాన్ని నేను గడగడలాడించినాను, దేవతలందరినీ కూడా నా దాసులను చేసుకున్నాను, అటువంటి నన్ను నీవు భయపెడతావా? క్షణంలో ఈ రాఘవులనిద్దరినీ కూడా, రామలక్ష్మణులనిద్దరినీ కూడా నేను సంహారం చేసి వేస్తాను అనేటువంటి మాటలు అంటుంటే విని నవ్వి, నీ పౌరుషం ఎంత గొప్పదో మాకు తెలుసునయ్యా. రావణుడవైనటువంటి నీవు ఎంత గొప్ప బలపరాక్రమశాలివో మాకు తెలుసును.
నీ బలం ఎటువంటిదో తెలుసునా? పర్వతాన్ని ఎత్తినాను అని అంటున్నావు, కైలాస పర్వతాన్ని. తర్వాత జరిగిన వృత్తాంతాన్ని చెప్పడం లేదు నువ్వు. పార్వతీదేవి వెళ్ళి గాఢాలింగనం చేసుకోగానే కోపానికి వచ్చి శంకరుడు పార్వతిని భయపెట్టినవాడు ఎవడా అని ఆలోచించి రావణాసుడు ఈ పని చేసినాడు అని ఒక్కసారి కాలుతో పర్వతాన్ని ఒత్తినాడు. ఎత్తినటువంటి నీవు కింద పెట్టడానికి బదులు ఆయన ఒత్తినటువంటి ఆ ఒత్తిడికి నీ చేతులన్నీ కూడా 20 చేతుల వేళ్ళు పర్వతం కింద నలిగిపోయినాయి. ఆ విషయం నీ జ్ఞాపకం ఉన్నదా? శివపాదాంగుష్ఠ భారానమ్ర కైలాస పీడిత. అంతేకాదు, కార్తవీర్యార్జునుడు 1000 బాహువులతో కూడుకొని నర్మదా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినాడు. ఆ సమయంలో నీవు ఎక్కడికి వెళ్ళినావు రావణ? స్నానం చేస్తున్న సమయంలో ఉన్నటువంటి ఆయన చలికెత్తలతో స్నానం చేస్తూ ఉంటే ఇటు 500 చేతులు ఇటు 500 చేతులు ఆపగా నర్మదా నీళ్ళన్నీ ఆగిపోయినాయి. నీళ్లలో నీవు ఎగురుతూ ఉన్నావు, మునిగిపోతూ ఉన్నావు. ఎవడ్రా ఈ పని చేసినది అనగానే కార్తవీర్యార్జునుడు ఒక్కసారి నీ దిక్కు చూచి 2 వేళ్లతో విసిరి కొడితే నీవు లంకానగరంలో పడ్డావు. ఇదా నీ పరాక్రమం? ఒక కార్తవీర్యార్జునుడిని గెలవలేకపోయినావు. అవన్నీ పక్కన పెడితే మా తండ్రి గారైనటువంటి వాలి ఓనాడు నిన్నేం చేసినాడు? సంకల్లో పెట్టుకున్నటువంటి వాడి 7 సముద్రాల్లో స్నానం చేసినాడు. మునిగిన సముద్రంలో మునగకుండా మునుగుతూ ఉంటే 10 తలలు కలిగినటువంటి నీవు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆడకుండా ఉండు. కిష్కిందకు వచ్చి మా ఇంట్లో నిన్ను కింద ఆరవేయగానే అందరూ మా వానరులంతా కూడా వచ్చి ఆశ్చర్యంగా చూసినారు. ఇదేమిటి 10 తలకాలేమిటి, 20 భుజాలేమిటి, ఒక ఆడుకునేటువంటి వస్తువులే భావించినారు. జ్ఞాపకం ఉన్నదా? అప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని. ఎవరు చెప్తున్నారు ఈ కథ? అంగదుడు రావణాసురునికి చెప్తున్నాడు. ఉయ్యలలో పడుకోబెడితే పిల్లలు ఆడుకోవడం కోసం పైన బొమ్మలు కడతారు. అందరూ బొమ్మవలే చూస్తున్నటువంటి రావణాసురుడైన నిన్ను మా తండ్రి గారు వాలి ఊయల పైన తాళ్లతో గట్టి నేను ఆడుకోవడానికి బొమ్మగా కట్టినాడు. జ్ఞాపకం ఉన్నదా రావణ? నీకేం జ్ఞాపకం ఉంటుందిలే. ఇంకొకటి చెప్తాను. ఆ సమయంలో నిన్ను చూడగానే నాకు మూత్ర విసర్జన అయినది. నేను వదిలినటువంటి మూత్రం నీ ముఖం పైన పడ్డది. జ్ఞాపకం ఉన్నదా? ఏం పరాక్రమం ఇక నీది. పర్యంకో పరిసంబద్ధమన్మూత్ర క్షాళితానన ఇతి తద్వాక్య పాశాఘ తర్జిత సదశానన. ఇవన్నీ తన ఓటమికి సంబంధించినటువంటి విషయాలు. సభాభవనంలో లంకానగరంలో తన ఇంటికి వచ్చే ఇటువంటి విమర్శ చేస్తూ ఉన్నటువంటి అంగదుని యొక్క ఈ మాటలు విన్న తర్వాత దూతలను ఆజ్ఞాపించాడు. వీడిని పట్టుకుంటా, దండించండి, వీడిని సంహారం చేయండి అని అనగానే అందరూ పట్టుకోవడానికి వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి రావణాసుని కిరీటం ఉన్నదో కిరీటాన్ని నేలపాలు చేసినాడు. ఎగిరి ఎవ్వరికీ అందకుండా శ్రీరామచంద్రుని సమీపానికి వెళ్ళిపోయినాడు. రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు. అంగదుడు వస్తూ ఉంటే వచ్చినాడు. అంగదుడు దీర్ఘదండం ప్రణామం చేసినాడు. చేసేవరకు ఏమైనది అని అంటే ఎగిరి వచ్చినాడు కదా. వచ్చినప్పుడు ఏ రాజసభలో ఉన్నాడో, రావణాసుని సభాభవనంలో ఉన్నాడో, ఆ ఎగిరినప్పుడు ఆ పైకప్పు అంతా లేచి వచ్చినది అంగదునితో. రావణాసుడు నిర్మించుకున్నటువంటి లంకానగరానికి సంబంధించిన సభలో ఉన్నటువంటి పైకప్పు అంతా